హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంగ్రిపేట్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఏమీ లేదు, ఐఎమ్ ఫీలింగ్ వెల్, గుడ్, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకేనా? సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, వెరైటీగా ఉండే పల్లీ చారు, శనగ్గింజల చారు, శనగ్గింజల రసం, చింతచారు, మీరు ఏమంటారు ఏమన్నా అనుకోండి, మేమైతే దీన్ని చింతచారు అంటాము. అలానే శనగ్గింజల చారు కూడా అని అంటారు. రెండు పేర్లు ఉన్నాయి. బట్ ఇది మ్యాక్సిమం తెలిసి తెలిసిపోయిండొచ్చు. రాయలసీమ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. చింతచారు అంటాం మేము. సో ఈ రెసిపీని అయితే మీకు ఇవాళ నేను ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా బాగుంటుంది. రైస్ లెక్ మాత్రమే బాగుంటుంది, ప్లస్ రాగి ముద్ద దాంట్లోకి కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు, కొంచెం లిక్విడ్గా కావాలి అని అన్నప్పుడు మనం ఈ చారు చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ముందుగా అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దాంతోపాటు గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకున్నప్పుడే నా వీడియోలు మీకు తెలియదంటే రావు. ఇగ్నోర్ దిస్ మచ్చ, ఆల్రెడీ నేను చెప్పినాను. దీన్ని వదిలేసేయండి. ఈ మచ్చే కదా, ఈ ఫేస్ మీద మచ్చలు ఏమన్నా వదిలివాడేయండి. ఓహ్ అనేది. మనం అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు ముందుగా మనం దీనికోసం ఏం చేయాలి అని అంటే, చింతపండు నానబెట్టుకోవాలి. ఇది పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు. దీన్ని అయితే నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకుందాం. ఇలా తీసి నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది. మనకి వాడు అంగిడోడు మోసం చేసినాడు, క్వాలిటీ లేని చింతపండు ఇచ్చినాడు. ఏం చేయలేం. ప్లీజ్ అప్రూవల్ దిస్ టైమా. మనకు పల్లీల చారుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పల్లీలు, వేయించిన పల్లీలు. బాగా వీటిని మామూలుగా మీడియం ఫ్లేమ్లో మామూలుగా వేయించి పెట్టుకోవాలి. నేను ఎప్పుడు డబ్బాలో వేయించి పెట్టుకుంటాను కదా, సో ఆ పల్లీలే. అవి వచ్చేసి మనకు ఒక గుప్పెడు, మన చెయ్యి ఈ విధంగా పెడితే మనకి ఎన్ని వస్తాయో అన్ని వేసుకుందాం. ఇది వచ్చేసి నేను ఒక చిన్న గిన్నెకి చేస్తున్నాను, పెద్దగా ఎక్కువ ఏం అవసరం లేదు. చిన్న గిన్నెకి చేస్తున్నా కాబట్టి దానికి సరిపడా శనగింజలు చెప్తున్నా. సో ఈ విధంగా వేయించిన పల్లీలు ఒక గుప్పెడు కాదు, ఒక చెయ్యి, అరచెయ్యి అంతా. దీంతో ఈ పల్లీలు వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి వచ్చేసి నేను ఎక్కువ వాడతాను కాబట్టి నేనైతే ఒక 10 వేస్తున్నాను. మీరు తక్కువ వాడాలనుకుంటే ఒక 5 నుంచి 6 వేసుకోండి. నాకు వెల్లుల్లి కొంచెం ఎక్కువ తింటా కాబట్టి 10 రెబ్బలు వెల్లుల్లి వేస్తున్నా. దీంతోపాటు ఒక పావు చెంచా ఉప్పు వేస్తున్నా, రాళ్ళుప్పు. రాళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీంతోపాటు కారం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి 2 టీ స్పూన్లు వేస్తున్నాను. టేబుల్ స్పూన్ కాదండి, టీ స్పూన్. టేబుల్ స్పూన్ అయితే 1.5 వేయండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇదైతే నాకు ఈ కారం సరిపోతుంది. దీన్ని కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ అవసరం లేదు, పలుకుగా. మరీ ఎంత పలుకు కాదు, మరీ అంత గ్రైండ్ కాదు. మనము దీన్ని పొడి అయితే చేసేసుకున్నాం. చూడండి, కొంచెం ఇలా ఈ విధంగా బరకగానే ఉంటే సరిపోతుంది. మనం ఈ పొడిని ఇప్పుడు రసం పెట్టేసుకుందాం. శనగ్గింజల చారు. ఇప్పుడు ముందుగా దీనికోసం మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం గిన్నె కానీ, పెనం కానీ, లేదంటే ఏమంటారు ఏదైనా పెట్టుకోవచ్చు. రసం కాబట్టి ఇది ఎలా చేసినా కూడా కాగుతుంది. నేనైతే ఈ గిన్నెలో పెట్టుకుంటున్నా. మనకి ఈ గిన్నె అన్నది బాగా వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే మనకు ఆ శనగ్గింజల పొడి అనేది వేగాలి కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. 2.5 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు చెంచా ఆవాలు వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాం, 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకుందాం. ఆవాలన్నీ చిటపటలాడిన తర్వాత జీలకర్ర అనేది మనం వేసుకుందాం. ఇప్పుడు నేనైతే 1/2 చెంచా జీలకర్ర వేస్తున్నాను. చెంచా అంటే చిన్నదండి, టీ స్పూన్ అంతా, టేబుల్ స్పూన్ కూడా కాదు, టీ స్పూన్ అంతా. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో మనము ఆనియన్స్ వేసుకోవాలి. పెద్దదైతే 1, మీడియం అయితే 2, చిన్నవైతే 3 వేసుకోవాలి. ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకుందాం. అదే మూన్ లాగా, అర్ధచంద్రాకారం లాగా కట్ చేసుకుందాం. ఈ ఎర్రగడ్డలు అనేది వేసేసుకొని బాగా వేపుకుందాం. దీంట్లో ఉప్పు అయితే వేయను నేను ఇప్పుడైతే, ఎందుకంటే మనం ఆల్రెడీ శనగ్గింజలు శనగ్గింజల పొడి మిక్సీ పట్టేటప్పుడు వేసాం కాబట్టి దీంట్లో ఉప్పు లేకుండా ఈ ఎర్రగడ్డలు అనేవి బాగా ఎర్రగా వేపుకుందాం.
ఇది మనకు వేగడానికి 1-2 నిమిషాల వరకు పడుతుంది. అంతవరకు బాగా చాలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎర్రగడ్డలు అనేది వేపుకుందాం. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారంటే మన ఎర్రగడ్డలు కొంచెం కలర్ ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. సో, ఈ కరివేపాకును కూడా మనం ఇప్పుడు బాగా వేపేసుకున్నాం కదా! ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగ్గింజల పొడి అదేనండి పల్లి పొడిని దీంట్లో వేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ నూనెలో వేసేసుకొని బాగా 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 లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు వేపుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్‌లో చేసుకుంటేనే తక్కువ మంటలో చేసుకుంటేనే మనకు రుచి అన్నది బాగుంటుంది. హై ఫ్లేమ్‌లో పెట్టి చేస్తే మనకు ఆ టేస్ట్ రాదు. అలానే చారు కూడా చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా చిన్నగా వేపుకుందాం. చూసారంటే మనకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ శనగ్గింజల పొడి, ఎర్రగడ్డలు అనేది బాగా వేపుకుందాం. మనం ఆయిల్ అనేది ఎంతేసాం చూడండి 3 స్పూన్లు వేసాం. బట్ ఆయిలే కనపడలేదు. ఎందుకంటే శనగ్గింజలు వేసి వేపుతున్నాం కాబట్టి. ఈ మిశ్రమాన్ని మనం ఇలాగే అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బట్ నేను ఈరోజైతే రసం చేస్తున్నా కాబట్టి నేను దీన్ని తీయట్లేదు. మామూలుగా అప్పుడప్పుడు నేను అలా కూడా చేసుకొని తింటూ ఉంటాను. ఇప్పుడు మనకు ఈ పొడి అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు ఎంతంటే నిమ్మపండంత చింతపండుని నానబెట్టాము. దాన్ని పిసికేసుకొని ఆ చింతపండు నీళ్ళనేది ఈ పొడిలో వేసేసుకుందాం. ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళని మనం ఇందులో వేసేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కలిపి చూద్దాం. మనకు చాలా చిక్కగా ఉంది. ఇంకొక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం. నేను మామూలుగా ఇప్పుడు ఎంత వేసానంటే ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసిన. ఇంకొక 3/4 గ్లాస్ నీళ్ళు పోస్తున్నా. ఇంకొక 3/4 గ్లాస్ నీళ్ళు పోసి దీన్ని బాగా మరగనిద్దాం. మనం ఈ విధంగా నీళ్లు పోసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అనేది రుచి చూసుకోవాలి. ఎందుకంటే నేను శనగ్గింజల పొడిలో మాత్రమే వేసాను. తర్వాత వేయలేదు కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు తక్కువ అనిపించింది. అందుకే ఒక పావు చెంచా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టి మనకు దీన్నైతే 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లో బాగా మరగనిద్దాం. అంటే బాగా 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 మరిగిపోవాలి. మరీ ఎక్కువ ఇమిరిపోయేంత కాదు. కరెక్ట్‌గా ఒక 3 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. సో, చూసారా మనకి చారు అయితే అయిపోయింది. మీకు కొంచెం చిక్కగా స్మెల్ కూడా డిఫరెంట్‌గా అంటే బాగా మంచి ఫ్లేవర్ లాగా స్మెల్ వస్తుంది. అటువంటప్పుడు మనకి రసం అయితే రెడీ అయిపోయింది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని ముందుగా స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఫేవరెట్ ఏందో చెప్పుకొని చూద్దాం. మీకు అందరు తెలుసులే బంధువులు అదేనండి కొత్తిమీరని ఒక 2 రెమ్మలు కొంచెం తుంచేసి వేసేసుకుందాం. నేను మామూలుగా అయితే కొత్తిమీరని తరగను. ఇటువంటి రసంలలో ఈ విధంగా చేత్తో నలిపి తుంచితేనే టేస్ట్ అన్నది వస్తుంది. సో, ఈ విధంగా నలిపేసుకొని నేను దాంట్లో రసంలోకి అయితే వేసేసుకుంటున్నా. ఇట్లా లాస్ట్‌లో కొత్తిమీర వేయడం వల్ల ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మన ఈజీగా సింపుల్‌గా ఉండే చింతపండు చారు అదే శనగ్గింజల చారు రెడీ. మన రసం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా సూపర్గా ఉంటుంది. పల్లీల చారు శనగ్గింజల చారు. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చూసేద్దాం. కొంచెం ఎక్కువ అవసరం లేదు. ఉండవే కెమెరా. అబ్బా జిడ్డు ఎదిలిపోయింది. పుల్లగా కొంచెం కారంగా యమ్మీగా సూపర్గా ఉంటుంది. మన శనగ్గింజల చారు మేము చింతచారు అని కూడా అంటాము. బట్ బేసికల్గా దీని నేమ్ వచ్చేసి శనగ్గింజల చారే. ఎందుకంటే శనగ్గింజలు అంటే పల్లీలు వేస్తాం కాబట్టి పల్లీ చారు. ఏమైంది అది ఇవాళ మన రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. సో మన ఇవాళ వీడియో ఎండు.
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే వీడియో రెసిపీలు అయితే ట్రై చేయండి, బాగుంటాయి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.